హలో రే తేజ్పేమ్ ఎక్కడున్నారా? ఓకే త్వరగా రా. ఫస్ట్ 12 o'clock నువ్వే చెయ్యాలి. హ్యాపీ బర్త్డే రా. ఓ థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. బర్త్డే రోజు కూడా ఏంట్రా ఈ డ్రెస్? పర్లేదురా, నైటే కదా. నా గిఫ్ట్ ఇది ఎంతకి? నీకోసం ఇదిగో స్పెషల్ గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. వావ్ వావ్, యాపిల్ ఐఫోనా? థ్యాంక్ యూ రా ప్రవీణ్, థ్యాంక్ యూ రా. ఫ్రెండ్స్ రా మనం, థ్యాంక్స్ ఎందుకు చెప్పు. వావ్ ఐఫోన్ రా, థ్యాంక్ యూ రా ప్రవీణ్. ఇంకెప్పుడు మన ఇద్దరి మధ్య సారీ థ్యాంక్స్ ఉండకూడదు, ఓకే? ఓకే థ్యాంక్స్. ఓకే నేను ఇప్పుడు బయట ఉన్నాను. వస్తాడేమో మరాడు. ఇదిగో వచ్చాడు. హే హాయ్. ఇంకేంటి, ఏం చేస్తున్నావు? నందినిరా. ఇప్పటికైనా వెళ్దామా? ఓకే పద. రా అయితే, ఇప్పటికే లేట్ అయింది. ఐఫోన్ కొనడానికి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినారు నీకు? నా మొబైల్ అమ్మేసాలే. ఎవరితో మాట్లాడుతున్నావు? నందిని. ఆపరా ఇంకా. మీ మమ్మీకి కాల్ చేస్తాను. హలో, లంచ్ చేసావా? ఇంకా లేదా? త్వరగా చెయ్యి. నేను చేస్తున్నాను. బాయ్, టాక్ టు యు లేటర్. ఇంకా సరే, ఓకే బాయ్. ఎవరితోరా మాట్లాడుతున్నావు? నందిని. అరే నీకు పని లేదా? ఎప్పుడు దానికి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు? ఓన్లీ లేదా, ఏమైంది ఇప్పుడు? అసలు ఎందుకు కాల్ చేస్తున్నావు అస్మాటు నువ్వు? నీ బాధ ఏంట్రా ఇప్పుడు? తను లవ్ చేస్తున్నావా ఏంటి? ఏమో అలాంటిదేరా. అసలు దాని గురించి నీకు ఏం తెలుసు నువ్వు లవ్ చేయడానికి? అసలు ఏముందో తెలుసుకోవడానికి ఇప్పుడైతే ఏం తెలీదు. త్వరలో మెంటల్గా కలిసినప్పుడు మన వాళ్ళు తెలుసుకుంటాం, ఫిజికల్గా కలిసినప్పుడు ఫీలింగ్స్ తెలుసుకుంటాం. అరే ఇంతసేపు నువ్వు వినట్లేదంటే నేను ఇంకేం చేయలేను తెలుసా? అరే నేను ఎవడో అడగలేదురా, నేను ఏం చేస్తున్నానో తెలుసు. సరే ఇప్పుడు ఏమంటావు అయితే? ఏమోరా, నేను తను లవ్ చేస్తున్నానేమో. నేను చెప్తున్నాను రే తను నీకు కరెక్ట్ కాదు. రే నువ్వు ఆపరా, నాకు తెలుసు. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. నీకు తెలుసా? తెలిసింది అలా. సరే ఇప్పుడు నువ్వు తను వదలనంటావు అంతే కదా? లేదురా, వదలను. అది నీతో డిస్టెన్స్ అనవసరం రా అసలు. పోరా. వాడు చెప్పిందంటే నాకు ఇప్పుడే కాల్ చేసి ప్రపోజ్ చేస్తా. హలో నందిని. చెప్పు. ఏం చేస్తున్నావు? అంటే నీతో మాట్లాడాలనిపించింది. నీతో ఒక చెప్పాలి. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఏంటి లవ్? ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ సమ్మన్ ఎల్స్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అయ్యో అయ్యో, వీడు చెప్పిన మాట వినాల్సింది. వీడితో గొడవపడ్డా. చా.
ఇంకెప్పుడు మన ఇద్దరి మధ్య సారీ స్టాండ్స్ ఉండకూడదు. ఓకే ఓకే థ్యాంక్స్. సరే ఇప్పుడు నువ్వు తను వదలనంటావు అంతే కదా? లేదురా వదలను. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎరా ప్రపోజ్ చేసావు కదా? అవునరా, కానీ తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. దాన్ని కరెక్ట్ కాదురా. సారీ రా ప్రవీణ్, అనవసరం మీద కూడా పడ్డాను. సారీ రా. లేదురా, అయినా అమ్మాయిల గురించి మనం గొడవ పడ్డామంటారా? నా తప్పు కూడా. ఎవర్రా కాల్? కంపెనీ ఆర్డర్ పిచ్చి కాదు. లిఫ్ట్ చేయ మరి. ఎయిర్టెల్ మనసు కోరింది చేరువవుతుంది. ప్రతి ఫ్రెండు అవసరమేరా, ప్రతి ఫ్రెండు. రే సారీ రా. పర్లేదురా. యారా ఇంకా మాట్లాడుతున్నావా నందినితో? లేదురా, కానీ కొన్ని నిజాలు తెలిసినాయిరా. ఏం నిజాలేంటి అవి? ఫోన్ ఇవి. నా ఫోన్లో ఏముందిరా? ఏంట్రా ఈ మెసేజెస్? అది రాంగ్ టైప్ అంటరా, మర్చిపోయి అనుకోకుండా పంపించేసిందంట. అవునా, మరి ఈ మెసేజ్ ఏంట్రా? ఇది అదే ముందు మెసేజ్ నేను డిలీట్ చేయబోయి ఫార్వర్డ్ చేసేసాను అనమాట. నమ్మేసానులే. కాదని నువ్వు సెట్ చేసుకున్నావా? అగరా నీ అబ్బా ఇవ్వరు నువ్వు. కాదని నువ్వు సెట్ చేసుకున్నావా? అలా ఎలా అయిందిరా? అది అప్పుడు మీ ఫ్రెండ్ నాకు చాలాసార్లు కాల్ చేస్తున్నాడు. చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఎందుకలా అన్నిసార్లు కాల్ చేస్తున్నాడు? నేను మాట్లాడతాను వాడితో, నేను చెప్తా. మళ్ళీ తనే చేస్తున్నాడు చూడు. వాడు ఇప్పుడు నేను కలుస్తా అన్నాడు. నేను తర్వాత కలుస్తా. బాయ్. ఓకే బాయ్. అంతేనా? అంటే ఇంకా మాట్లాడతాను అనడం కాదు, ముందు వెళ్ళి మాట్లాడి చెప్పు. అయ్యో వెంటనే వెళ్ళి వాడితో గొడవ పెట్టలేను నువ్వు కదా. మాట్లాడతావా నన్ను మాట్లాడుకోమంటావా? చెప్పు. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఏంటి లవ్వా? ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ సమ్మన్ ఎల్స్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇదిగో ఆడే ఫోన్ చేశాడు మళ్ళీ. నాకు తెలియకుండా చాలా నడిపావురా. అయినా నాకు ఎందుకు చెప్పలేదురా నువ్వు? అంటే నువ్వు ఫీల్ అవుతావేమో అని చెప్పలేదురా. సారీ రా.